నమస్కారం వంశీ, వెల్కమ్ టు న్యూస్ అవర్. ఇక డీటెయిల్స్ లోకి వెళితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. తాను ముఖ్యమంత్రి అయితే కిషన్ రెడ్డి ఓర్వలేకపోతున్నారని విమర్శలు ఎక్కుపెట్టారు. కిషన్ రెడ్డిలో అసూయ కనిపిస్తుందని, కడుపు నిండా కుళ్లు పెట్టుకున్నారని ఆరోపించారు. తెలంగాణకు ఏదైనా చేయాలని ప్రధాని మోడీ సానుకూలంగా ఉన్న రాష్ట్రాభివృద్ధికి కిషన్ రెడ్డి అసలు సమస్యగా మారారని మండిపడ్డారు సీఎం. కిషన్ రెడ్డి బెదిరింపులకు బెదిరే ప్రసక్తే లేదని, ప్రాణాలకు తెగించి పోరాడి అధికారంలోకి వచ్చామని అన్నారు సీఎం రేవంత్. కిషన్ రెడ్డి మాట్లాడుతుంటే అసూయగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన నేను జర ఒక దగ్గరనే పెరిగినాం కొంతకాలం. అరే నాకంటే ముందుగాల నాకంటే చిన్నోడు తెలంగాణకు ముత్రైండని కడుపు నిండా అసూయ కుళ్ళు పెట్టుకొని కాళ్ళ కట్టె పెట్టే పని చేస్తున్నాడు కిషన్ రెడ్డి. నువ్వు ఇట్లాంటి తప్పుడు పనులు చెయ్యకు. ఎక్కువ రోజులు ముసుగు దొడుక్కొని నడపలేవు. శోభా గారు బెంగళూరుకు మెట్రో తీసుకెళ్ళింది. నిర్మలా సీతారామన్ గారు వాళ్ళ సొంత రాష్ట్రం తమిళనాడుకు మెట్రో తీసుకెళ్ళారు. మరి నీ సొంత రాష్ట్రానికి ఎందుకు మెట్రో ఎందుకు మీరు తీసుకొస్తలేరు కిషన్ రెడ్డి అని నేను అడుగుతున్నా. ఇంత దుర్మార్గం, ఇంత కుళ్ళు నీ దగ్గర పెట్టుకొని నువ్వు మమ్మల్ని తిట్టి మమ్మల్ని బెదిరియాలనుకుంటున్నాడు. బెదిరిస్తే తెలంగాణకు రైలు వస్తుందా కిషన్ రెడ్డి? బెదిరిస్తే మూసి ప్రక్షాళన జరుగుద్దా? బెదిరిస్తే రీజనల్ రింగ్ రోడ్ వస్తుందా? ఉండొచ్చు నీ దగ్గర, మోడీ గారు ఉండొచ్చు, లేకపోతే ఈడీను సిబిఐ నీ దగ్గర ఉండొచ్చు. ఎంతకాలం భయపడతామే? సావు మళ్ళా రాదు కిషన్ రెడ్డి, గుర్తుపెట్టుకో. సావు ఒక్కటేసారి వస్తుంది. సావుకు తెగించే 10 ఏళ్ళు కొట్లాడినా. నేను నీ ఇంటికి వచ్చిన, నీతో 10 సార్లు మాట్లాడినా, తెలంగాణకి ఇవి కావాలని చెప్పిన, నువ్వు సహకరించు కిషన్ అన్న, నువ్వు పెద్దోని అని చెప్పిన. నీ పెద్దరిక నువ్వు నిలబెట్టుకున్నావా? ఒక్కసారైనా పదా ముఖ్యమంత్రి గారు మోడీ దగ్గరికి వెళ్దాం, మన తెలంగాణకు తెచ్చుకుందామని ఎప్పుడన్నా మాట్లాడినవా? నేను మొన్ననే మోడీ గారిని కలిసి వచ్చిన. పాపం మోడీ గారు మంచిగానే ఉన్నారు, మనకి ఏదన్నా ఒకటి చేయాలని. సైందోడు పాత్ర కిషన్ రెడ్డి పోషిస్తుడు. సమస్య అక్కడ లేదు, సమస్య ఇక్కడనే ఉంది. కుటిలం ఇక్కడనే ఉంది, కుతంత్రం ఇక్కడనే ఉంది. అందుకే ఇవాళ కిషన్ రెడ్డికి చాకిరేవు పెట్టిన. సమస్య మోడీ కాదు, సమస్య ఇవాళ సమస్యలు పరిష్కరించాలని మోడీ తెలంగాణ పట్ల సానుభూతితో ఉన్నా కిషన్ రెడ్డి గారు పగతో ఉన్నాడు. ఆయన చీకటి మిత్రుడు కేసీఆర్ దిగిపోయిందన్న దుఃఖంలో ఉన్నాడు. ఆయన దుఃఖం ఏందో నాకు అర్థమవుతలేదు, ఆయన బాధ ఏందో నాకు అర్థం కావట్లేదు. మేము ఉండొద్దా? మేము గెలవద్దా? మేము ప్రజలకు మేలు చేయొద్దా?